శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 33. శ్రీపాదుల వారే స్వయంగా రమణి నరసింహరాయల వివాహము జరుపుట. మేము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొంటిమి. శ్రీపాదుల వారు, నాయనలారా, మీరు ఇచ్చటి నుండి బయలుదేరి శ్రీపీఠికాపురంనకు వెళ్ళండి. నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడునీడుగా ఉండును అన్నారు. శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు నేనును శ్రీ ధర్మగుప్తుల వారును కృష్ణకు ఈవల ఒడ్డుని చేరితిమి. ఒక బండ మీద శ్రీచరణుల పాదముద్రలను చూచితిమి. శ్రీపాదుల వారు సూర్య నమస్కారములు ఆ బండ మీద నిల్చొని చేసేవారట. శ్రీచరణుల పాదముద్రలను ఆ బండపై చూసి మేము ఆశ్చర్య ఆనందములను పొందితిమి. మేము పంచదేవ్ పహాడ్ అను గ్రామమును చేరితిమి. మేము ఒక జొన్న చేనులో ఏర్పడిన దారి వెంబడి పోవుచుంటిమి. ఆ చేను యజమాని మమ్ములని సాదరంగా ఆహ్వానించెను. తినుటకు మధురమైన ఫలములను సమర్పించెను. తియ్యటి మజ్జిగను త్రాగుటకు ఇచ్చెను. ఆ పంటకాపు పేరు నరసింహరాయుడు. అతడు తన చేలోనే ఒక ఇంటిని నిర్మించుకొనెను. ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యంను స్వీకరించవలసిందని కోరెను. మేము సరే అన్నాము. అతడు శ్రీచరణుల లీలా వైభవమును ఈ విధంగా చెప్పసాగాను. అయ్యా, నా పేరు నరసింహరాయుడు. నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగాను పిరికివాడుగాను ఉంటిని. నా తల్లిదండ్రులు చిన్నతనముననే గతించిరి. నేను మా మేనమామ ఇంట పెరిగితిని. మా మేనత్త పరమగయ్యాలి. ఇంట్లో బండెడు చాకిరి చేయవలసి వచ్చేది. పొలంలో పని కూడా ఎక్కువగా ఉండేది. మా మేనమామకు రమణి అను ఒక కూతురు ఉండెను. ఆమె సౌందర్యంన ఊరిలో ఉన్న మా కులస్తుల ఇండ్లలోని బాలికలందరిలోనూ మిన్నగా ఉండెను. అంతేకాకుండా ఆమె సుగుణముల రాశి, దైవభక్తి కలిగినది. శ్రీకృష్ణుని ఆరాధ్య దైవంగా ఆరాధించేటిది. మా మేనత్త పాసిపోయిన అన్నమును నాకు పెట్టుటను ఆమె సహించలేకపోయేది. నాకు ఆహారం అతి స్వల్పం, ఆదరణ శూన్యం, పనిపాటలు మాత్రం ఎక్కువ. మా రమణి తన తల్లి చూడకుండా నాకు మధురమైన ఫలములను వెచ్చటి అన్నంను పెట్టుచుండేటిది. ఒకవేళ మా మేనత్త కంటబడిన నాతో పాటు ఆమె కూడా దెబ్బలను చీవాట్లు పొందవలసి వచ్చేది. మా మేనమామ మంచివాడైనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు. ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైన తక్కిన కాపు కులస్తులైన యువకుల చేత నన్ను తన్నించేది. అసలే నేను దుర్బలుడను. ఈ దెబ్బల వలన నేను మరింత దుర్బలుడను అయినాను. నాలో పిరికితనం పాలు కూడా ఎక్కువ. అందుచేత ఇరుగు పొరుగు వారు కూడా నన్ను చాలా అసమర్థునిగా చూసేవారు. నాకంటే వయసులో తక్కువగా ఉన్నవారికి కూడా నేను లోకువ అయిపోయి తిని. మా రమణి అందాల రాశి కావున మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెండ్లాడవలెననేడి కోరిక ఎక్కువగా ఉండేది. మా రమణికి నన్ను వివాహం చేసుకొనవలెననేడి కోరిక కలదు. నాకు ఆస్తిపాస్తులు లేవు. శరీరం దుర్బలం, పైపెచ్చు పిరికివాడను. మా మేనమామ ధనవంతుడు, ఆస్తిపరుడు. అతడు మంచివాడైనను ధనాశపరుడు. మా మేనత్త గయ్యాలి అయినను పొగడ్తలకు పొంగిపోయి మోసపోయేడి స్వభావంను కలిగి ఉండేటిది. మా రమణి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుచు ఎట్టి పరిస్థితులలోనూ నేను తన భర్త కావలెనని ప్రార్థించుచుండేది. అంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చెను. అతడు కాళీమాతను పూజించుననియు భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలవాడనియు ప్రచారం ఎక్కువగా సాగింది. అతని వద్ద నిజంగానే కొన్ని శక్తులు ఉండెను. ఊరిలోని వారికి అతడు చెప్పు జోస్యం 100% సత్యంగా ఉండెను. అతడు మా మేనత్తను తన మాయ మాటలతో లోబర్చుకొనెను. అతడు మా ఇంట కాళీ పూజను చేయుటకు ఏర్పాట్లు చేయబడెను. మా రమణి ప్రతిరోజు పూజ చేసుకుని కృష్ణుని మట్టి విగ్రహము మా ఇంటి నుండి విసిరివేయబడవలని అతను చెప్పెను. మా మేనత్త అందుకు అంగీకరించింది. మా రమణి బోరు బోరున ఏడ్చినది. కానీ ఫలితం శూన్యం. ఆ దొంగ సాధువు పూజ చేయుటను ప్రారంభించెను. కాళీమాతకు అనేక కోళ్లు బలిగా అయ్యబడెను. వాటి రక్తంచే పూజాగృహమంతయు బీభత్సంగా ఉండెను. ఆ ఇంటిలో మానవ కపాలములు ఇంకను మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధనా సామాగ్రి ఉంచబడెను. ఈ పూజా తతంగమంతయును అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒకచోట విశేషమైన నిధి నిక్షేపములు లభించిననియును దానితో కుటుంబమంతయు ఐశ్వర్యవంతులు అగునని అతను ఇంటిలోని వారిని అందరినీ నమ్మించెను. ఆ దొంగ సాధువునకు వశీకరణ విద్య కూడా తెలియను. అతడు ఆ విద్య సాయంతో మా రమణి యొక్క సౌశీల్యంను హరింపవలెనని పన్నాగమును పన్నెను. అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషం వలన మా రమణి ఆరోగ్యం క్షీణింపసాగెను. ఆమె పూర్వపు రమణి వలేగాక వింతగా ప్రవర్తింపసాగెను.
అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానంను చేసేది. మేకలను కోళ్లను వధించి ఆ రక్తమును ఆమెకు ఇచ్చుచుండిరి. ఆమె అన్నానికి బదులు రక్తంను మాత్రమే తాగుచుండేది. దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించిందనియు అందువలన రక్తం తాగుచున్నదనియు, కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియు, రక్తతర్పణం లేనిదే కాళీ శాంతించదనియు, నిధి నిక్షేపములు లభించవనియు నమ్మబలుకుచుండెను. ఇల్లు అంతయు నానా బీభత్సంగా ఉండేడిది. ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండేటివి. ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థిపంజరములు కూడా అగుపడుచుండేవి. అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించేవి. భయంకరమైన ధ్వనులు చేయుచుండేటివి. మా ఇల్లంతయు శ్మశాన భూమి వలె ఉండేది. మా మేనమామ దొంగ సాధువుని ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పునంతటి ధైర్యం కలవాడు కాడయ్యెను. మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టములను ఓర్చుకున్న ఎడల నిధి నిక్షేపములు లభించును కదా అని ఆశతో ఉండేది. మొత్తం పరిస్థితి అంతయు అయోమయంగాను అస్తవ్యస్తంగానూ ఉండెను. ఒకనొక రాత్రి సమయమున ఆ దొంగ సాధువు మా రమణిని సమీపించెను. ఆమె వశీకరణమునకు లోనై ఉండుట వలన తన కోరిక నెరవేరి తీరునని అతడు భావించెను. అతడు తనను సమీపించగానే మా రమణి బిగ్గరగా అరిచి మహాభయంకరంగా ఒక ఇనుప వస్తువును తీసుకొని అతని తలపై బాదెను. ఆమె ఆ విధంగా ఎందుకు చేసినో ఆమెకు తెలియదు. తన వశీకరణ ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా ఈ విధంగా ప్రవర్తించెనో దొంగ సాధువునకు తెలియదాయెను. శ్రీపాదుల ఆర్తత్రాణ పరాయణ తత్వము. తెల్లవారిన తదుపరి ఒక బీద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చెను. మా రమణి ఇంటి బయటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత పిశాచములు చాలా ఉన్నవనియు, మీకు కావలనన్న వాటిని భిక్షగా స్వీకరించవచ్చుననియు చెప్పెను. ఆ బ్రాహ్మణుడు వల్లే అనెను. అతడు వదనారవిందం ప్రశాంతముగాను ఉజ్వలంగాను ఉండెను. ఇంతలో మా మేనమామ బయటకు వచ్చెను. అయ్యా, మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నవి. నీకు కావలనన్న ఆ పరిస్థితులను సృష్టించేడి దుష్టశక్తులను దానంగా గైకొనవచ్చునని చెప్పను. ఇంతలో మా మేనత్త వచ్చెను. భిక్షను ఇచ్చుటకు మా ఇంట ఏమీయూ లేదు. మా ఇంట ఉన్న దరిద్రంను నీకు కావలనన్న భిక్షగా స్వీకరింపు అనెను. నేను కూడా ఇంటిలో ఉంటిని. స్వామి, నా యొద్ద మా తాత ముత్తాతల కాలం నుండి వచ్చుచున్న వెండి తాయెత్తు ఒకటి కలదు. మీకు సమ్మతమైన ఎడల దానిని భిక్షకు స్వీకరించవచ్చును. నేను వెండి తాయెత్తును భిక్షగా ఇచ్చి తిని. ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానం నుండి కొన్ని మానవ కపాలములను తెచ్చెను. అతను వెటకారంగా, ఓయి బడుగు బాపడా, నీవు వలయున్ననచో ఈ మానవ కపాలంను భిక్షగా స్వీకరించవచ్చును అనెను. అతడు వల్లే అనెను. ఇంతలో మా ఇంటిలో దివ్య ప్రకాశం ఒకటి కాననయ్యెను. ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యమయ్యెను. ఆ దివ్య ప్రకాశం వలన దొంగ సాధునకు ఒళ్ళంతయు మంటలు కలగడం ప్రారంభించెను. ఆ ప్రకాశం నందలి ఒక కిరణం మా రమణిలో ప్రవేశించెను. ఆమె స్వస్థురాలయ్యెను. మా మేనత్తకు పక్షవాతం వచ్చి మాట పడిపోయెను. మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను. నాకు విపరీతమైన ధైర్యం కలిగెను. నా శరీరంలో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలిని అని అనిపించింది. మాంత్రికునకు నోట నుండి రక్తధారలు వెడలి వానిలో ఉన్న సర్వశక్తులును ఊడిపోయెను. ఆ దివ్య ప్రకాశము మానవ రూపమును ధరించినది. ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణ ప్రాయణుడును సమస్త దేవీ దేవతా స్వరూపుడను ఆది మధ్యాంతరహితుడును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారిది. శ్రీచరణులు ఇలా అన్నారు. నిజానికి కాళీమాత విధ్వంసం చేయునది సాధకునిలో దాగి ఉన్న కామక్రోధాది రాక్షస శక్తులను. అంతేకాని ఆమె కోళ్ళు మేకలు మొదలగు వాటిని కోరదు. ప్రాణమయ జగత్తునకు చెందిన రాక్షస శక్తులు కాళికారూపంని ధరించి రకరకాల బలిదానములను కోరుచుండును. అసలైన కాళికామాతకు ప్రేమ, శాంతి, దయ మున్నగు శుభలక్షణములు ఉండును. ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు, అసురీ శక్తులు, భూత ప్రేతాదులు మేము ఫలానా ఫలానా దేవతలమని చెప్పుకొని క్షుద్ర విద్యలను ప్రదర్శించును. క్షుద్ర మాంత్రికులు వాటిని ఉపాసించుచు లోకమునకు ఎంతయో ఉపద్రవమును కలిగించుచున్నారు. ప్రాణమయ జగత్తులోని రకరకాల ప్రేతాత్మలకు కూడా దేవతా శరీరములను ధరించు శక్తి కలదని గ్రహింపుడు. అయితే ఆయా దేవతారూపంలందలి దైవశక్తులు మాత్రం ఉండవు. ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించదనని అభయం ఇయ్యబడినది. ఆ అభయమును అనుసరించయే ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారం వచ్చింది. ప్రేమ, శాంతి, దయ, కరుణ అనేడి అనంతమైన శక్తులతో కూడినదే ఈ అవతారము. మా గృహమంతయు శుద్ధి చేయబడినది.
దొంగ సాధువుని వెళ్ళగొట్టితిమి. మా మేనత్తకు శ్రీచరణులు వారి అనుగ్రహం వలన పక్షవాతం తగ్గింది. శ్రీపాదుల వారు స్వయంగా తమ దివ్యహస్తములతో ఆశీర్వదించి రమణికిను నాకును వివాహం చేశారు. అప్పుడు యథార్థంగా వారి వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంన వారు పీఠికాపురంలోనే ఉన్నారు. లీలా శరీరంతో ఈ పంచదేవ పహాడనందు ఉన్నారు. ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షతలు ఇవే. కాలాంతరమున ధర్మగుప్తుడు శంకరభట్టు అనువారు వచ్చుధరణియు వారికి కూడా కొన్ని అక్షతలు ఇమ్మని ఆదేశించిరి. ఆహా, ఎంతటి లీలామయ అవతార స్వరూపము! శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.